పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనల్ని ప్రేమించి తన కృపలో వర్ధిల్లింపచేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, మీరు సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. విశ్వాసముంచితే, కేవలం విశ్వాసముంచితే మీరు దేవుని ప్రేమను పొందుకుంటారు, ఆత్మచేత ముద్రించబడతారు, పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు. ఇది దేవుడు చేసిన సంకల్పము. ఆయన సంకల్పము చొప్పున మీరు పిలువబడ్డారు. మీరు పిలువబడి ఆయన ప్రేమను పొందుకున్నారు. అందుకు ఆయన ప్రేమ అత్యధికముగా విస్తరించిందంట. విస్తరించి మన మీద తన జాలిగల ఆత్మను కుమ్మరించాడు. తన జాలిగల ఆత్మను కుమ్మరించి మనల్ని ప్రేమిస్తూ, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, కరుణ నొందిన ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను మీ మీద కుమ్మరించదను. వాగ్దానము చేయొద్దని వాడు నమ్మదగినవాడు. కేవలం సత్యవాక్యమును విని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుని, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము అని దేవుడు వాక్యాన్ని విని నమ్మి విశ్వసించినప్పుడు మనము ఏం చేయబడతాం? ఎత్తబడతాం, పరిశుద్ధాత్మతో నింపబడతాం, వాగ్దానం చేయబడిన ఆత్మచేత నింపబడతాం. చూడండి, అబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి నాకు మరణము చూడకుండా కొనిపోబడను. విశ్వాసమును బట్టి, విశ్వాసము, కేవలం విశ్వాసము. ఇక్కడ మనము విశ్వాసముతో అడుగులు వేసినట్లయితే అతి మధురంగా దేవుని సన్నిధిని చేరుకుంటాం. కరుణ నొందిన ఆత్మను మన మీద కుమ్మరించాడు. జాలిగల ఆత్మను మన మీద కుమ్మరించాడు. సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య, నేను పాపిని, నా పాపము నీ యొద్ద ఒప్పుకుంటున్నానయ్యా, నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమించి అత్యధికంగా మనల్ని కృపచేత నింపుతాడు. ప్రలాపము, దీంట్లో ప్రలాపించాలంట. తర్వాత బాధ్యతలు అప్పచెప్తాడు, రాజరకాన్ని అప్పచెప్తాడు. బాధ్యత ఉంటుంది. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడిన తర్వాత బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలు అంటే, రాజులుగాను అధికారులుగాను మిమ్మల్ని చేసి ఉన్నాను. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు వాయును, రక్షణ కూడా ఇప్పుడు క్రీస్తు వాయును. బాధ్యతలు ఎప్పుడైతే వచ్చాయో ఆ బాధ్యతలను బట్టి కొన్ని విధులను నెరవేర్చవలసి వస్తుంది. విధులు ఏమిటి? ఆ విధులు